ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలు ఎఫెసీ పత్రిక మొదటి లేఖన భాగముగా, పత్రికా పాఠ్య భాగముగా 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. 2వ లేఖన భాగముగా మరి వైద్యుడైనటువంటి లోక వ్రాసినటువంటి సువార్త నుండి 14వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు గల లేఖన భాగము నేటి పరిశుద్ధ సువార్త పాఠముగా మనము చదువుగా వినియున్నాం. ఈ 2 లేఖన భాగముల ఆధారముగా వర్తి లైఫ్, విలువైనటువంటి జీవితము, యోగ్యమైనటువంటి జీవితము, శ్రేష్టమైనటువంటి జీవితము, ఉన్నతమైనటువంటి జీవితము, ఈ విలువైనటువంటి జీవితము గురించి ఈ దినాన నేను మీతో మాట్లాడదలిచి ముందుకు సాగుతున్నాను. ఈ యొక్క సమయంలో చదువుబడినటువంటి లేఖన భాగముల ఆధారముగా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే నేటి సమాజంలో ఇక్కడ రాయబడినటువంటి ప్రతి విషయము కూడా ఇక్కడ అధికముగా చూడగలుగుతున్నాం. సమాజంలో ఉదాహరణకి ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు చేసిన వారిని, అలాగనే ఆ తప్పును గుర్తించినప్పుడు, ఆ తప్పు నిర్ధారించబడినప్పుడు, ఆ తప్పు విషయమై తప్పు చేసిన వారిని తీసుకుని వచ్చి తదుపరి పర్యవసానము లేదా దాని తదుపరి జరగవలసిన కార్యాచరణ అంతా కూడా జరిగించడం అనేది మనము చూస్తూ ఉంటాం. అంతే కదండి. తప్పు జరిగితే అది గ్రహించాల, గమనించాల, దానిని గుర్తించాల, దానిని నిర్ధారించాల, అప్పుడు తదుపరి కార్యాచరణకు మనం పోవాలా. ఇది ఒక ఎత్తు. కానీ మరి ఒక వింత అయినటువంటి విషయం ఇలాగే ఉంటుంది, కానీ దీనికి చాలా విభిన్నమైనటువంటిది. తమ కోరికలను నెరవేర్చుకోవడానికి, తమ ఉద్దేశములను నెరవేర్చుకోవడానికి, తమ యొక్క ఆలోచనలను నెరవేర్చుకోవడానికి వారికి ఆటంకముగా ఉంటున్నటువంటి వ్యక్తులను ఏదో ఒక విధముగా నేరారోపణ, తప్పు మోపడానికి నిరంతరము ప్రయత్నము చేసి తదుపరి తప్పు ఏదో రీతిగా నింద మోపబడిన తర్వాత వారు అనుకున్న కోరికకు రీచ్ అయ్యే క్రమంలో ఈ శిక్షించే విధానములో ముందుకు వెళ్తున్న సమాజమును మనం గుర్తించలేమా? నిజముగానే తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసుకున్న వాడిని పట్టుకొని ఆ తప్పును నిర్ధారించి ఆ తదుపరి కార్యాచరణకు వెళ్ళడం ఇది ఒక వ్యక్తి, ఇది పద్ధతిగా ఉన్నది. కానీ వారి కోరికలు, ఉద్దేశములు, ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి ఆటంకముగా ఉన్నటువంటి వారి మీద ఇదే ఒక పనిగా పెట్టుకొని ఆటంకమును తొలగించుకునే ప్రయత్నములో నేరారోపణ, తప్పు ఏ విధముగా తప్పు కనబడతాదని నిరంతరము కనిపెట్టుకొని ఉండడం అనేది మరి ఒక ఎత్తుగడ. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇదే నేటి సువార్త పాఠ్య భాగములో కానీ లేకపోతే సువార్తలలో అడుగడుగున ప్రధాన యాజకులతో పాటుగా అలాగనే పరిచయులు, శాస్త్రులు అనబడుతున్నటువంటి ఈ తెగల వారు అడుగడుగునా సరే వారి యొక్క ఉద్దేశాలకు భంగము కలిగిస్తున్నాడని, వారి యొక్క విలువైన జీవితము, యోగ్యమైన జీవితమునకు ఆటంకకారకుడిగా యేసు ప్రభువారు ఉంటున్నారని, ఆయన బోధలు, క్రియలు ఉంటున్నాయని, వారికి ప్రజలలో అంత మరి పేరు ప్రఖ్యాతలు దినదినము కూడా క్రమేణా క్షీణించి పడిపోతున్నవని అని అడుగడుగున ఆయన బోధలను తప్పు పట్టడం, తప్పు చేసిన వాడిని పట్టుకోవడం వేరు. ఎక్కడ తప్పు దొరుకుతుందా అని కాచుకొని గోతుగాడినక్కల్లా కాచుకొని కూర్చున్నది వేరు. యేసు ప్రభు జీవితంలో అదే అడుగడుగునా జరుగుతూ ఉన్నది. పరిచయుల నుండి, శాస్త్రుల నుండి, సద్దుకాయుల నుండి కూడా అడుగడుగున ఈయనేమి తప్పు చేసిన వాడు కాదు, కానీ ఎక్కడ తప్పు దొరుకుతుందా నేరారోపణ చేసేద్దాము, మన కోరికలను, మన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఇతడొక్కడే ఆటంకకారుడిగా ఉంటున్నాడు. మన విలువైన, శ్రేష్టమైన, యోగ్యమైన జీవితాలు దిగదారిపోవడానికి గల కారకుడు ఇతడే. ఇతడిని తప్పించుకుంటే ఏదో రకంగా తప్పించుకోవాలా, ఇతను తప్పించేసేయాలి. ఇది వారి యొక్క ప్రణాళిక, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ప్రయత్నాలు. సేమ్ అదే ఈ దిన లేఖన భాగంలో కూడా మనకి మరి ఒక మారు కనబడుచున్నది. ఇది ఒకసారి మాత్రమే కాదు, మరి ఒక మారు కనబడుచున్నది.
ఇది నాన్న లూకా సువార్త 14వ అధ్యాయము మొదటి 11 వచనాలను కూడా మనం గమనిస్తే, మరి ఒక దినమున భోజనానికి పిలవచ్చు కదా, ఒకవేళ పిలిచే ఆలోచనే ఉంటే మీ ఇంటికి ఒక అతిథిని భోజనానికి పిలవాలనుకుంటే మరి ఒక దినం పిలవచ్చు కదా. చూడండి వారి యొక్క ఆ విధి విధానము, వారి యొక్క ప్రయత్నము చూడండి. ఎప్పుడు పిలిచారంట? విశ్రాంతి దినమునే పిలవడం జరిగి ఉన్నది. ఆ విశ్రాంతి దినమున పిలిచిన తదుపరి ఆటోమేటిక్గా లేఖనం చదువుతూ ఉంటే ఎవరో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఆ జలోదర రోగము కలిగినటువంటి వాడు. అర్థమవుతుందండి? ఆల్రెడీ అక్కడ ఉంచబడినటువంటి వాడు. ప్రణాళిక చూసారు ఎలా ఉన్నదో? యేసుని ఎలాగైనా సరే తప్పు పట్టుకోవడం వేరు, ఏదో ఒక తప్పు మోపడం అనేది వేరు. తప్పు జరిగిన తర్వాత పట్టుకుంటే అది పద్ధతి, ఏదో ఒక తప్పు మోపాలనుకున్నప్పుడు అది ఇంకా అయిపోతుంది అన్నమాట. అయితే ఆ క్రమములో విశ్రాంతి దినమునే భోజనముకు పిలవడం ఆలోచించదగ్గ విషయం. విశ్రాంతి దినమున పిలిచినటువంటి వారు ఎవరంటే అప్పటి వరకు నేరారోపణ చేసినటువంటి వారే. ఇంతకు మునుపు జక్కయ్య ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమన్నారు? పాపుల ఇంటికి బస చేయడానికి వెళ్తున్నారే, ఇతడు పాపులతో సాంగత్యము చేయుచున్నాడే, స్నేహము చేయుచున్నాడే, సుంకరులతో భోజనము చేయుచున్నాడే, కలిసి కూర్చుంటున్నాడే అన్నవారే. యేసు ప్రభుకి ఎక్కడా కూడా పక్షపాత ద్వారని లేదు అని మరి ఒకసారి మనం ఇక్కడ ఈ లేఖన భాగము రూఢీపరచుచున్నది. జాగ్రత్తగా గమనించినట్లయితే నిజముగా వారి యొక్క ఆరోపణ నిజమే అయితే, సీమోను అనబడుతున్న వాని ఇంట ఒక పాపాత్మురాలు అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి తన యొక్క అత్తరుతో కాళ్ళను కడిగి పెదవులతో ముద్దాడి తల వెంట్రుకలతో తుడిచి కురులతో కన్నీటితో ఇవన్నీ కూడా చేసినటువంటి ఆ ఇల్లున్నదే, ఆ ఇల్లు ఎవరిది? ఒక పాపిదా? ఒక సుంకరిదా? కాదు. ఎవరిది? సీమోను అని పరిచయుడు. అతడు కూడా పరిచయుడే. యేసు ప్రభు కేవలము పాపుల దగ్గరికి వెళ్ళేవాడు కాదండి. యేసు ప్రభు కేవలము సుంకరుల దగ్గరికి మాత్రమే వెళ్ళినటువంటి దాఖలు బైబిల్ అవి మాత్రమే కనబడతలేదు. వాటికి మించి వీరింటికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటున్నాయి. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ భోజనాలు చేసినట్టున్నది. ఆ తెగవారి జాతిలోనే ఆ సుంకరి పరిచయుడైనటువంటి సీమోని ఇంట ఆ యొక్క పాపాత్మురాలు అభిషేకపు కార్యక్రమం అప్పుడు కూడా విందుకే. వారితో వెళ్ళి విందు చేయలేదా వారి విందు బల్ల దగ్గర? సేమ్ అలాంటి సన్నివేశమే ఇక్కడ కూడా. ఎవరంట? పరిచయులలో అధికారి అయినటువంటి వాడు మరలా ఒకడు. మరలా పరిచయుడు మాత్రమే కాదు, పరిచయులలో అధికారి అయినటువంటి వాడు. ఆయనకి ఏ భేదమును కూడా లేదండి. ఏ భేదము, ఏ పక్షపాతము లేదు. నీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, మీ దగ్గరికి కూడా వస్తాడు. మనం అనుకోవడమే పక్షపాతము, ఇతడు పాపులతో సాంగత్యము చేయుచున్నాడు, ఆ సుంకరులతో కలిసి భోజనము చేయుచున్నాడని. అది మన అపోహ, మన ఉద్దేశాలు. అది నీ ఆలోచనకు నీకే విడిచిపెట్టాలి. కానీ యేసుక్రీస్తుకి ఏమాత్రము కూడా పక్షపాతము లేదు. ఈనాడు విశ్రాంతి దినమున చూడండి ఎంత ప్రీ ప్లాన్డ్గా పిలిచారంటే, పిలిచిన వాడు పరిచయుడు. ఇది పక్కా ప్రణాళికతో నేరారోపణ చెయ్యడానికే. తప్పు చేయడము పట్టుకోవడం వేరైతే, తప్పు మోపడం కొరకు పిలిచారు. ప్రణాళిక చూడండి ఎంత పక్కాగా ఇది జరిగిందో. అది కూడా విశ్రాంతి దినమున పిలిచారు. అంత మాత్రమే కాదు, ముందుగానే సెట్టింగ్ జరిగింది. అక్కడ ఒక జలోదర రోగము కలిగినటువంటి వ్యక్తిని అక్కడ ఉంచడం జరిగినది. ముందుగానే అన్నీ కూడా సెట్ చేసుకున్నారు యేసు ప్రభువుని ఇరికించడానికి. ఎవరన్నా తెచ్చారా? మీరు వచనాలు చదువుకుని వచ్చారు కదా, లేకపోతే చదువుతున్నప్పుడు విన్నారు కదా. యేసు ప్రభు ఆ ఇంట ఉండగా ఒక నలుగురు ఆ జలోదర రోగము గల వాడిని మోసుకొని వచ్చి ఆయన ముందు పెట్టినని ఉన్నదా? లేదు. అప్పటికే పోనీ ఆ ఇంటి సభ్యుడా? అది కూడా అక్కడ మెన్షన్ చేయబడలేదు. ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా అక్కడ పెట్టారు. పిలిచినది ప్రేమతో కాదు అనేది అక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే వీరి అవతారాలన్నీ కూడా, వీరి యొక్క బిహేవియర్ అంతా కూడా ఎలా ఉన్నదంటే
భోజనానికి ముందుగా చేయవలసిన ఫార్మాలిటీస్, ఆహ్వానించే విధానము, కాళ్ళు కడుగుకొనుట, ఆలింగనము చేసుకునుట, తుడుచుకోవడానికి రుమాలు ఇచ్చుట, తలకి యూదుల ఆచార ప్రకారం నూనె అంటుట, ఇవన్నీ కూడా చేయవలసింది పోయి యేసు ఏమి చెయ్యుచుండునో, ఏమి చెయ్యాలనుకుంటున్నాడు, ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యేసు ఏమి చెయ్యబోతున్నాడో వారు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకొని ఉన్నారంట. దేనికి కనిపెట్టుకొని ఉండడం? మా ఇంటికి వచ్చాడు, ఒక మాట పెట్టేయండి భోజనం, ఆ రొట్టె ద్రాక్షరసం తెచ్చేసేయండి వారి ఆహార పదార్థాలు అని ఏమైనా ఆ మాట కొరకు కనిపెట్టుకొని ఉండాలి. లేదా మీ ఇంటి క్షేమం నిమిత్తం ఆయన ఏం పలకబోతున్నాడో, ఏమి మాట్లాడబోతున్నాడో దాని నిమిత్తము కనిపెట్టుకొని ఉండాలా. వచ్చిన వాడు ధర్మశాస్త్రములో లేని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడే, మా ఇంటిలోనికి ఇంత గొప్ప వ్యక్తి సద్బోధకుడు వచ్చాడని చెప్పి ఇంకేమీ చెబుతాడు. ఎందుకంటే నికోదేమో అలాగే ఒక ధర్మశాస్త్ర యవనస్తుడు కూడా, ధనవంతుడు కూడా వచ్చి వారికి తెలియలేని సంగతులు తెలుసుకున్నారు కదా. అలాగే మా ఇంటికి ఇంత ప్రముఖమైన బోధకుడు వచ్చాడే, సద్బోధకుడు వచ్చాడే, పిలవగానే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఏమి మాట్లాడుతాడో కనిపెట్టుకొని ఉండాల. భోజనానికి పిలిచినటువంటి, విందుకు పిలిచినటువంటి వ్యక్తి ఆ అతిథి ఎప్పుడు అన్నం పెట్టేయమంటాడని కనిపెట్టుకొని ఉండాల. వారందరూ ఏమి కనిపెట్టుకొని ఉన్నారంట? ఈ జలోదర రోగము కలిగిన వాడిని అక్కడ పెట్టి విశ్రాంతి దినమున యేసయ్యని పిలిచి అసలు ఏమి చేస్తాడో అని దాని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉన్నారంటే ఆయనను ఇరికించడానికే, తప్పు పట్టడానికే. ఎంత ప్రణాళిక! వారి ప్రణాళిక సరి అయినదేనా? జాగ్రత్తగా నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. వారి ప్రణాళిక సరి అయినదేనా? ఎందుకు అని అడగాల మరలా మీరు. ఎందుకు దేనికి ప్రణాళిక అంటే వీరి యొక్క విలువైన జీవితము అతగాడి ద్వారా దెబ్బతింటుంది. వీరి యొక్క సమాజంలో యోగ్యమైన జీవితము, ఉన్నతమైన జీవితం పరిచయులది, శాస్త్రులది, ఈ ధర్మశాస్త్రోపదేశకులది, యాజకులది ఉన్నతమైన విలువైన జీవితాలు. ఆ విలువైన జీవితము కాపాడుకొనుటకై వీరు వేసిన ప్రణాళిక కరెక్టేనా? మీ యొక్క ఉద్దేశాలు, తలంపులు నెరవేర్చుకోవడానికి, మీ జీవితంలో మీరు ఆ మేలును పొందుకోవడానికి ఒక వ్యక్తిని బలి చేసేయడం ఎంతవరకు సబబు? అది మీ తలంపులు, మీ కోరికలు, మీ లక్ష్యాలు రీచ్ అయ్యే క్రమంలో ఒక వ్యక్తిని బలి చేసేయడం నేటి సమాజంలో పరిపాటి అయిపోలేదా? ఇది ఎప్పటిదే కాదు, ఎప్పటి నుండో ఉన్నదే. యేసు ప్రభు అంతటి వాడికే తన జీవితంలో ఎదురైన పరిస్థితి కదా. వారి యొక్క లక్ష్యములు రీచ్ అయ్యే క్రమంలో ఇతడే మా యొక్క లక్ష్యం రీచ్ అయ్యే క్రమంలో భంగముగా ఉంటున్నాడు. మా విలువైన జీవితాలు పడిపోవడానికి కారకుడు, మా యోగ్యమైన జీవితాలు పడిపోవడానికి కారకుడు. ఇప్పుడున్న స్థితిలో నుండి ఇంకా దిగజారిపోతాం. ఇతగాడి ఉంటే ఇతగాడిని మేము ఏం చేయాలి? ఏదో ఒక విధముగా తప్పు మోపి శిక్షకు అప్పగించాలి. వారి ప్రణాళిక ఇప్పుడు కరెక్టేనా? విశ్రాంతి దినమున ఎందుకు పిలిచారు? ప్రేమతో పిలిచారా? జలోదర రోగము పట్టినటువంటి దాని గురించి చదువుతూ ఉంటే దేహమంతయు కూడా నీరు, దినదినము కూడా నీరు రెట్టింపైపోతూ ఉంటుందంట. ఈ యొక్క జలోదర రోగం దేహమంతయు కూడా అణువణువున కూడా నీటితో నిండిపోతూ ఉంటుందంట. బరువెక్కిపోతూ ఉంటుంది దేహము. ఆ బరువుతో ఇంకా దినదినము కూడా వ్యక్తి ఒక క్షణము గడుస్తూ ఉంటే తన యొక్క ఆయుష్ ఈ భారము చేత మరణమునకు దగ్గర అయిపోతూ ఉంటాడు, క్షీణించిపోతూ ఉంటుంది ఇంకా ఆయుష్. ఇది జలోదర రోగం యొక్క విషయము. చిన్న చిన్నవి చాలా ఉన్నాయి కానీ మెయిన్ విషయం ఇదే. ఇంకా అయితే అలాంటి వాడిని అక్కడ పెట్టారు. వారు పిలిచిన ఉద్దేశంలో మంచి బోధలు విందామని వారి ప్రణాళిక వేసి, ఈ ప్రణాళికలో ఇతగాడు స్వస్థత నిమిత్తం ఏమైనా ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారంటే వారి ప్రణాళిక కరెక్టేనా? వారి ప్రణాళిక కరెక్టేనా? వీడి యొక్క స్వస్థతను కోరా పిలిచింది కాదు. ఏమైనా మంచి ఉపదేశములు విందామని పిలిచింది కాదు. వారి ప్రణాళిక తప్పిదము, వారి ప్రయత్నము కూడా తప్పిదము, వారి ఆలోచన, వారి యొక్క ఉద్దేశము, అంతరంగ విషయాలు కూడా తప్పిదమే. వారు ఇంకా మనం ఆలోచన చేస్తే కనిపెట్టుకొని ఉన్నారు. యేసు ఏమి చెయ్యుచున్నాడు అని కనిపెట్టుకొని ఉన్నారు.
వారిని ఎరిగిన దేవుడండి. పైకి వచ్చి మామూలుగా కూర్చున్నా విష్ చేసినా సరే నీ హృదయమును ఎరిగినటువంటి దేవుడు. వెంటనే ఈ జలోదర రోగము కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి వాడిని స్వస్థపరచలేదు. అంతకు మునిపే కాచుకొని ఒక ప్రణాళికాబద్ధముగా పిలిచి వారు చేయుచున్న ప్రయత్నములన్నీ కూడా గుర్తిరిగి వారి హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడిగా యేసు ప్రభువారు వెళ్ళి వారిని రెండు ప్రశ్నలు అడిగాడు. మొదటగా ఒక ప్రశ్న, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? న్యాయమా కాదా? వారు బదులియకుండెను. అక్కడతో వారి యొక్క ప్రణాళికలకైతే కానీ తిరిగి మళ్ళా ఒక ఏదైనా అనడానికి ఛాన్స్ లేకుండా చేసేసాడు యేసు ప్రభువారు. బాగు చెయ్యాలి అని చెప్పినా ఏమైపోతుందో, బాగు చెయ్యకూడదు అని చెప్పినా ఎక్కడ చుట్టుకోవాలో, ముందు సముద్రము వెనకాల, ముందు నుయ్య వెనకాల గొయ్య అన్నట్టుగా ఉన్నది వారి పరిస్థితి. ఎవ్వరునూ కూడా మాట్లాడలేదు. వారు అనుకుంటున్నారు ఇంకా మదిలో ఇరికించడానికి ప్లాన్ చేసేమే, ఆటోమేటిక్గా తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టుగా మేము ఇరుక్కుపోయాము అని అనుకుంటున్నారు. అప్పుడు ఈలోగానే వారు తడబడుచుండగా యేసు వెళ్ళి వాడిని స్వస్థపరిచి వాడి మీద మరలా ఇంకేమైనా కామెంట్ చేస్తారేమని వాడిని అక్కడి నుండి పంపించేశాడు. వెళ్ళిపోయాడు వాడు. అయిపోయింది వాడి పని. వాడితో ఇంక పని లేదు ఇక్కడ. యాక్చువల్గా మంచి కార్యమా చెడ్డ కార్యమా అది? ఒక వ్యక్తి రోగముతో పడి ఏ వైద్యుడు కూడా నయము చేయలేనటువంటి ఆ రోగముతో ఉన్నవాడిని ఒక్కసారి నీ జీవితం ఇలాగై అవుతుంది, ఇంక మరలా నువ్వు తిరిగి ఇలాగ అవుతావని మా ఊహలలో కూడా అనుకోలేదు. కానీ యేసు ఇక్కడికి రావడము, నువ్వు స్వస్థపడము మంచిదా కాదా? ఎట్లుండాలి అసలు? మామూలుగా అయితే హార్ట్లీగా ఉండేవాళ్ళు అయితే, స్వచ్ఛమైన మనుషులైతే వాళ్ళు ఎలా ఉండాలా? అరే బాగుపడ్డావురా, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మరలా మాలో ఒకటిగా చూడు, నీ చేతులు కాళ్ళు మరలా యాజిటీజ్గా స్లిమ్గా అయిపోయావే, ఆ ఉపకాయం అంతా కూడా నీరంతా తీసేసి చక్కగా ఉన్నావు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ నేటి సమాజం ఎలా ఉన్నదంటే వారి విలువైన జీవితాల కొరకు, వారి యొక్క మరి యోగ్యమైన వర్తి లైఫ్ కొరకు ఆశపడుతూ ప్రయత్నములు చేస్తూ, ఇలాంటి ప్రయత్నములు చేస్తూ చివరికి ఆ క్రమంలో వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలు నెరవేరే క్రమంలో మంచి విషయాలు జరిగినా మంచి విషయాలను ఎంజాయ్ చేసే ఆలోచన స్థితిగతుల్లో లేరు నేటి సమాజం. ఏకాడికి వారి ఉద్దేశమే మా యోగ్యమైన జీవితం కొరకు ఇతడిని ఏదో ఒక ఆరోపణ చేయాలి, ఏదో ఒక నింద మోపాలి, ఆ క్రమంలో అతగాన్ని తీయాలనే ఆలోచనే కానీ ఆ యొక్క యోగ్యమైన జీవితం కొరకు మంచి పని జరిగినా సరే సంతోషించే దాఖలాలు నేటి సమాజంలో లేవు. అది మంచి అని గ్రహించలేక, అది మంచి అని గుర్తించలేనటువంటి అంత స్వార్థములో ఉండిపోయారు. ఏదైనా మంచి జరిగితే మంచి అని చెప్పాలా లేదా? లేకపోతే నువ్వు చెప్పకపోయినా, చాటి చెప్పకపోయినా అది ఎంజాయ్ చేయి, అమ్మయ్య మంచి జరిగిందా అని. ఇప్పుడు మంచి కార్యాలు జరుగుతున్నను సరే ఆ మంచి మీద దృష్టి పెట్టడం లేదు. కానీ వారికి ఏమి కావాలి? వారి యొక్క యోగ్యకరమైనటువంటి జీవితమే, వారి యొక్క విలువైనటువంటి జీవితం కొరకే. చూడండి, వారు విలువైన జీవితం అంటే అసలు యాక్చువల్గా విలువైన జీవితం అంటే ఏమిటి? విలువైన జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఒక బంగారము, ఒక వెండి, వజ్రాలు, వైఢూర్యాలు, విలువైనటువంటి ఆభరణాలు, ఆస్తులు, పాస్తులు, ధనములు, ఐశ్వర్యము, మరి ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండడము, ఆ వాటి ద్వారా వచ్చినదా విలువైన జీవితము? ఒకవేళ మీలో కొంతమందికి అదైతే అయి ఉండవచ్చు. నేనైతే వాటి ద్వారా ఆ విలువైన జీవితం వస్తుంది అంటే నేనైతే రాదేమో అనుకుంటున్నాను. రాదు. పోనీ ఉద్యోగములు, పదవులు, అధికారములు, వీటి ద్వారా ఏమైనా విలువైన జీవితం వస్తుందా? చాలామంది మీలో వాటి ద్వారానే ఆ విలువైన జీవితం లింకప్ అయి ఉన్నదండి అని అనుకుంటే ఏమో, నేను దాంతో కూడా నేనైతే పర్సనల్గా ఏకీభవించలేను.
ఒక పదవుల ద్వారానో, అధికారము ద్వారానో, ఒక ఉద్యోగము ద్వారానో, ఒక బంగారము, ధనము, ఐశ్వర్యము, ఆస్తుపాస్తుల ద్వారా ఒక విలువైన జీవితం వస్తుందంటే అలాగ నేను తీసుకోలేను. బైబిల్ ఆధారంగానే, నా పర్సనల్ అంటే మళ్ళీ బైబిల్ ఆధారంగానే. విలువైన జీవితం అంటే ఎంత నీకు ధనమున్నా, పదవి ఉన్నా, ఆస్తుపాస్తులు, ఐశ్వర్యం ఉన్నా, అందులో ఆనందం లేకపోతే, నీకు కిలోల బంగారం అన్నది, మరి శాశ్వత కాలపు అధికారం అన్నది, నీకు అన్నీ ఉన్నాయి, ఆస్తుపాస్తులు, ఐశ్వర్యాలు, ఆనందం లేకపోతే అది విలువైన జీవితముగా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? విలువైన జీవితంలో ఆనందం ఉండాలి. అది విలువైన జీవితంలో ఇవి కాదు ముఖ్యం. విలువైన జీవితంలో ఏముండాలి? ఆనందం ఉండాలి. విలువైన జీవితంలో సమాధానం ఉండాలి. అది సమాధానము కలిగిన జీవితమే విలువైన జీవితముగా, ఆనందము కలిగిన జీవితమే విలువైన జీవితముగా బైబిల్ ప్రకారము. విలువైన జీవితంలో నీతి, విలువైన జీవితంలో స్వచ్ఛత, దానిని కొంచెం కన్వర్ట్ చేసుకుంటే పరిశుద్ధత, ఇలాంటివన్నీ కూడా విలువైన యోగ్యమైన జీవితంలో మనం చూడాలి. అయితే వీరు అనుకుంటున్నారు మా విలువైన యోగ్యమైనటువంటి వడ్డీ లైఫ్కి ఆటంకముగా ఉంటున్నారు, ఎట్లయినా తొలగించుకోవాలనే ప్రణాళిక మంచిగా లేదు, వారి ప్రయత్నము మంచిగా లేదు, వారి ఉద్దేశాలు, తలంపులు కూడా మంచిగా లేవు. చివరికి సమాజంలో మంచి జరుగుతున్నా సరే వారి కళ్ళు ఎదుట ఆ మంచిని గుర్తించలేనటువంటి, గమనించలేనటువంటి, దాని గురించి స్పందించలేనటువంటి లేఖనం ఒకటి చెప్తుంది. యెహోవా కార్యములు చేయుచున్నాడు, పశుప్రాయులు వాటిని గ్రహించలేరు. ఏమంట? పశుప్రాయులు వాటిని గ్రహించలేరు. వాక్యం, కీర్తనలు చెప్తున్నది. ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నామో గమనించుకోవాలి. మంచి జరిగినను సరే మంచిని గమనించక, గుర్తించక, దానిని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావంటే, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వారు ఆ దినాన ఆ స్థితిలో ఉన్నారు. జలోదర రోగము కలిగినటువంటి వాడు స్వస్థపడితే, మా ఇంటిలో యేసు ప్రభు వారు గొప్ప కార్యం చేశాడు. ఎంత క్రెడిట్ అది! దాన్ని ఎంత ఎంజాయ్ చేయాలి? ఆ పరిస్థితి వారికి లేదు ఆ దినాన. మా విలువైన జీవితానికి ఇతడు ఆటంకము. ఇంకంతే. ఇంక చుట్టూ ఎంత మంచి జరిగినా, ఏమైపోయినా సరే ఇంక వారికి అనవసరం. తప్పు జరిగితే పట్టుకోవడం వేరు, కేవలం తప్పు మోపాలనే ప్రయత్నంలోనే, ఆలోచనలోనే జీవితం అంతా జీవించేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు అతడు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు రెండో ప్రశ్న వేశారు. ఇదంతా ఒక పెట్టకథలా చెప్తున్నాను, ఇదంతా కూడా అక్కడ జరిగిన సత్యమే. ఇక్కడ ఇప్పుడేమిటంటే ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఉపమానము అనేది ఒక సాధారణమైన కథ కాదు, కథలాగే ఉంటుంది. మరి ఏమిటండి ఉపమానం అంటే? సాధారణమైన కథయే కానీ నైతిక విలువ దానిలో కనబడుతుంది. ఉపమానంలో ఏ ఉపమానమైనా సరే నైతిక నీతి ఉంటుంది దానిలో. సాధారణమైన కథ కాదు, కథ రూపంలోనే ఉంటుంది, కానీ నైతికత, నీతి అనేది దానిలో దాగి ఉంటే అది ఉపమానము. మరి ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటి అంటే, అక్కడ ఎవని గాడిద అయినను, ఎవని ఎద్దైనను గుంటలో పడిపోతే అది విశ్రాంతి దినం అయితే బయటికి తీయరా అంటే బదులు వారు ఏ ప్రత్యుత్తరమో కూడా ఇవ్వలేదట. మొదటి ప్రశ్నకు ఎవడూ మాట్లాడలేదు. అరే, మనం ఇరికిద్దామని వచ్చి మనం ఏమైపోయాము? ఇప్పుడు మనమే ఇరుక్కున్నాం. ఈలో కార్యం చేసేసాడు, మనం తేరుకునేలోగానే మనకి కౌంటర్ ఇస్తున్నాడు ఇతడు. ఇప్పుడు ఒకని గాడిద అయినను ఎద్దైనను సరే గొంతులో పడిపోతే అది విశ్రాంతి దినమని అది బయటికి తీయరా మీరెవరు కూడా? వారందరూ కూడా ఈ రెండు ప్రశ్నలు మొదలు పెట్టుకొని ఏ ఆన్సర్ ఇచ్చినా సరే మనకే ప్రమాదం. గొంతులోండి తీయొచ్చు అంటే ఈ ఇశ్రాయేలీయులకు, యూదులకు వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మొన్న ఎప్పుడో నేను చెప్పాను, ఈ వారం ఎప్పుడో. ఏమిటి ప్రాముఖ్యమైన విషయాలంటే, మొదటిది యూదులు ఇశ్రాయేలీయుల జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం, దానికి మించినది ఏమీ లేదు. అది ఏమిటంటే యెహోవా దేవుడు. ఇంక దానికి మించి ఏమీ లేదు. దాని యెహోవా అనే పేరును మనం ఏమైనా అన్నా సరే వారు ఊరుకోరు.
ఇది మొదటి, చాలా ప్రత్యేకం యెహోవా. రెండవది, ఆయన ద్వారా తన యొక్క సేవకుడు ఇశ్రాయేలీయుల నాయకుడైనటువంటి మోషేకి ఇచ్చి తన ప్రజలకు ఇవ్వమన్న ధర్మశాస్త్రమునకు చాలా ప్రత్యేకత వారి జీవితంలో. మొదటిగా యెహోవా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది వారి జీవితంలో. రెండవది, ధర్మశాస్త్రములకు మరింత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అలాగే మూడవది, యెహోవా దేవుడు చెప్పినది ధర్మశాస్త్రంలో పొందుపరిచిన మరి ఒక విషయము వారి జీవితాల్లో ప్రాధాన్యమైనది విశ్రాంతి దినము. విశ్రాంతి దినం కూడా చాలా ప్రత్యేకమైనది వారి జీవితంలో. మరి ఒక విషయం ఉన్నది, దేవాలయము కూడా వారికి ఎంతో ప్రత్యేకమైనది. ఇశ్రాయేలులకు, యూదులకు ఇలాంటివి చాలా ఉన్నాయి. యూదులకు, ఇశ్రాయేలుకు ప్రత్యేకమైన విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నది, విశ్రాంతి దినము. వారి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన విషయం ఇక్కడ విశ్రాంతి దినం. ఆ పిలిచిన వాడు ఎందుకు పిలిచాడో తెలియదు భోజనానికి, ఏ అకేషన్ అక్కడ రాయబడలేదు. ఈలోగా ఈ 2 ప్రశ్నలు అడిగేసరికి ఎవడు సమాధానం చెప్పలేదు కదా. ఈలోగా వారి యొక్క బుద్ధి చూపించుకున్నారు. ఏమిటి, యేసు ప్రభుని ఎందుకు తొలగించుకోవాలనుకున్నారు వారి విలువైన జీవితాలకి ఆటంకం వస్తుంది. మా విలువ ఎవరికి వెళ్ళిపోతుంది? యేసుకు వెళ్ళిపోతుంది. మమ్మల్ని వెంబడించవలసిన జనం ఎవరిని వెంబడిస్తున్నారు? అయ్యో, మన ప్రయత్నములు ఎలా నిష్ప్రయోజనములు అయిపోతున్నవి. జనులు ఆయన వెంబడి, ఈ లోకము, ఈ సమాజము, ఈ ప్రజలు ఆయన వెంబడి ఎలా వెళ్ళిపోతున్నారు, మేము ఎన్ని ప్రయత్నములు చేస్తూ ఉంటే అని విభ్రాంతి పొందినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా విలువ ఆయన వల్లనే, ఆ యేసు వల్లనే పోతుంది. ఈలోగా వారి యొక్క తలంపు, వారి బిహేవియర్లో చూసేసాడు అక్కడ యేసు ప్రభు వారు. వచ్చింది ఎందుకు? ఆ పరిచయం ఇంటికి ఎందుకు వచ్చాడు? ఎందుకు పిలువబడ్డాడు? పోనీ యేసు ఆ ఇంటికి విందునకు పిలువబడ్డాడు. విందు అనేక మందితో కూడినటువంటి అనేక మంది పిలువబడ్డారు. ఈలోగా వారి ఆలోచనలలోనే వారి బుద్ధి బయటపడ్డాది. విందు సిద్ధం చేయగానే ఎగబాగుతున్నారంట ఒకరికొకడు. ఎక్కడికి? ఆ విందులో అగ్రపీఠాలు, నేను విలువైనటువంటి స్థితిలో నేను కూర్చోవాలి. యోగ్యమైన సీట్ నాది, మొదటి సీట్ నాది, రెండవ సీట్ నాది, మొదటి 10 మేమే ఉండాలి పరిచయం, ఆ తర్వాత ఎవడైనా సరే. ఇలా ఉన్నది అక్కడ పరిస్థితి. మీరు చదువుకుంటే అలాగే ఉంటారు. వారు ఏదైతే తలంపుల్లో విలువైన జీవితం కొరకు ప్రయాస, ప్రయత్నము, ఉద్దేశాలు, తలంపులు కలిగి ఉన్నారు, అది ఇప్పుడు బయటపడిపోయింది. ఆ విందు దగ్గర చిన్న తిని ఒక అర్ధగంట తిని లేచిపోయే దగ్గర అక్కడ కూడా మేము విలువైన స్థితిలోనే ఉండాలి. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది, మీరు అగ్రపీఠములను కోరుకోవద్దు. పిలిచినటువంటి యజమానుడు ఒకవేళ మీ దగ్గరికి వచ్చి, మీకంటే ఒక గొప్పవాడు, విలువైనటువంటి వాడు వచ్చి, అయ్యా ఇతగాడికి నీ ప్లేసు, నీ స్థానము, నీ స్థలం ఇవ్వమంటే అప్పుడు నీవు ఏమైపోతావు? తగ్గించబడతావు కదా, చిన్నగా చూడబడతావు కదా, అక్కడ షేమ్గా నామోషి కలుగుతుంది కదా. ఎందుకు ఆ బాధ అంతా కూడా? నువ్వు ఎంత కింద ప్లేస్ ఉంటుందో, చివరి స్థానం ఉంటుందో అక్కడికి వెళ్ళు. విందు యజమానుడే ఒకవేళ నీకు అది తగినది కాదు అనుకుంటే అతడే వచ్చి జనములు పిలువబడిన వారందరి ముందుట కూడా నిన్ను భుజము మీద చెయ్యి వేసుకొని నీకు తగినటువంటి ఒక స్థితిలోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఎంత హోదాగా ఉంటుందయ్యా. ప్రపంచములోను, సమాజములోను, సంఘములోను, ఈ యొక్క లోకములో హోదాలు కోరుకోవద్దు. ఏం కోరుకోవాలా? సేవను కోరుకోవాలా, తగ్గింపును కోరుకోవాలి. ఈ రీతిగా మీరు ఒకవేళ విలువైనటువంటి స్థితి కావాలని కోరుకుంటే మీరు తగ్గించుకొని ఉండండి. అప్పుడు 11వ వచనం చెప్పాడు సింపుల్గా. చాలా ఎంతమంది దీనిని ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతారంటే, నాయకులతో సైతము వారు ఓట్లు అడుక్కునేటప్పుడు కూడా ఇదే చెబుతున్నారు. ఈ మధ్యన తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. చూడండి ప్రియులారా, మన సంఘంలో అలనాటి యూదుల్లో పరిచయాల శాస్త్రుల తెగలను బట్టి మనం చూచాం. జస్ట్ అలాగా మచ్చుకు సమాజ పరిస్థితి అదే, నేటి సమాజ పరిస్థితి. కానీ సంఘంలో కూడా ఒకవేళ అలాంటి వారు విలువైనటువంటి ఆ స్థానాల కొరకు, లేకపోతే జీవితాల కొరకు, యోగ్యమైనటువంటి జీవితాల కొరకు మీ ప్రయత్నాలు ఇలా ఉన్నాయేమో, ఒకరిని ఇబ్బంది పెట్టి
మీ యొక్క కోరికలు రీచ్ అయ్యే క్రమంలో మీ తలంపులు, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలన్నీ చాలా వీరిలాగా చాలా మరి వ్యర్థమైనవిగా ఉన్నవేమో, అంగీకారంగా లేవేమో. చూడండి, తప్పనిసరిగా ఒకవేళ విలువైన జీవితం కొరకు ఇక్కడ ఒకే ఒక మాట చెప్పాడు, తమను తాము తగ్గించుకుంటే దాని ద్వారా విలువైన వర్తి లైఫ్, హెచ్చైన జీవితం, లేదా ఒక ఆశీర్వాదకరమైన, యోగ్యకరమైన, శ్రేష్టకరమైన ఏ పదం మీకు నచ్చితే ఆ పదం, ఆ జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రాక్టికల్గా మనం ఎలాగండి ఈ విలువైన జీవితం ఎలా రప్పించుకోవాలి? ఇలాంటి ఆలోచన వద్దన్నారు, ఇలాంటి ప్రణాళికలు వద్దన్నారు, ఇలాంటి ప్రయత్నములు వద్దన్నారు. ఎలాంటి ప్రణాళికలు వేయాలా, ఏ ప్రయత్నములు చేయాలా, మేము ఎలాంటి ఆలోచనలతో ముందుకు పోవాలా విలువైన జీవితం కొరకు అంటే, తగ్గింపు ఒకటైతే మిగిలినంతా కూడా పత్రికా పాఠ్య భాగంలో ఒక విలువైన జీవితం ఎలా జీవించగలము అనేది అక్కడ రాయబడి ఉంది. పత్రికా పాఠ్య భాగం పౌలు అంటున్నాడు, జస్ట్ రిమైండ్ చేస్తున్నాడు వారికి, పిలువబడిన పిలుపుకు మీకు ఒక పిలుపు ఉన్నది, జస్ట్ దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్బాయి, మీకు ఒక పిలుపు ఉన్నది, దానికి తగినట్టుగా జీవించండి. ఆ పిలుపు యొక్క సారాంశం ఏంటంటే ఒక విలువైన జీవితం కొరకు. మీరు అదంతా కూడా చదివితే ఏమిటి పిలువబడిన పిలుపు ఏమిటి, ఎందుకు పిలువబడ్డామంటే విలువైన జీవితం కొరకు పిలువబడ్డారు మీరు. ఏ పరిస్థితిలో నుండి పౌలు ఈ మాటలు ఎఫెసీ పత్రిక రాస్తూ ఆ సంఘ సభ్యులకు తెలియపరుస్తున్నాడో తెలుసా? ఏమి క్రీస్తు ఖైదీ అంటే ఎక్కడ ఉండాలా? ఎక్కడున్నాడు? చెరసాలలో. ఎస్, జైలు, చెరసాలలో ఉన్నాడు. నిజమే, ఈ పత్రిక చెరసాల నుండే రాయబడి ఉన్నది. రోమన్ చెరసాల అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది వెళ్ళి వస్తున్నారు కదా, గెస్ట్ రూమ్కి వెళ్ళినట్లుగా టీవీ, కూలరు, ఏసీ ఇవన్నీ కూడా అలా లేదు, అలా ఉండదు. వాడేదో చిన్న చెప్పులో ముద్ద వేస్తాడు, ఆ ముద్ద తినాలి. వాడు చేతులు కాళ్ళు చీకట్లో మనల్ని వేసి ఒక బండకేసి బిగిస్తాడు, దోమలు కొడుతూ ఉంటాయి, ఈగలు వెళ్తూ ఉంటాయి, మనకి ఏదేదో తిమ్ములు ఎక్కుతూ ఉంటాయి, ఏమి కదలడానికి లేదు, మెదలడానికి లేదు, మరి ఒక మనిషి కూర్చోవడానికి కూడా స్థలం ఉండదు. అలా ఉన్నాయి రోమన్ చెరసాల యొక్క రూమ్స్ అన్నీ కూడా. అలాంటి పరిస్థితి. అలాంటి చెరలో ఉన్నటువంటి పౌలు యొక్క మీరైతే ఎలా ఆలోచన చేస్తారు, నేనైతే ఎలా ఆలోచన చేస్తాను? ఒకవేళ మనలో ఆలోచనలు ఎలా ఉంటాయేమో, అదే చెరసాలలో పౌలు యొక్క స్థితిలో నీవు నేను ఉంటే మన ఆలోచనలు ఈ రీతిగా ఉంటాయేమో. ఎందుకు నేను క్రీస్తును అంగీకరించాను? ఈ సిలువ గురించి, ఈ సువార్త గురించి ఎందుకు ఈ శ్రమ? నాకు ఈ వయసులో నాకు అవసరమా? ఇంతకు మునుపు సన్హెద్రిన్ సభ సభ్యత్వం ఎంతో బాగున్నది కదా, వెనకాల సెక్యూరిటీ ఉండేవారు, కాన్వాయ్ ఉండేది, అధికార పత్రాలు నా చేతిలో ఉండేవి. ఎక్కడికి వెళ్తే అక్కడ మరి రహదారులు గుండా వెళ్తున్నప్పుడు నా కొరకు స్పెషల్గా రూమ్స్ ఉండేవి. ఆ లైఫ్ బాగున్నది కదా. ఏమిటి ఇప్పుడు ఈ పరిస్థితి? ఇదంతా నేను ఈ జైల్లో ఉండడానికి, ఈ దోమలు, ఈగలు, ఈ చిన్న చెప్పకూడదు తినడానికి కారణము ఈ యేసుక్రీస్తు సిలువను గూర్చిన వార్త. దీనిని అంగీకరించి దీని భారం వేసుకోవడం వల్లనే కదా. వస్తుందా రాదా? ఒకవేళ పౌలు అలా ఆలోచించాలి. ఎందుకు జైల్లో వేయబడ్డాడు? ఏమైనా దొంగతనము వలన పట్టుబడ్డా? ఎవరైనా మరి హత్య చేశాడా? ఏమైనా చేస్తాడు? ఎవరైనా చంపేశాడా? ఏం లేదు కదా. అలాంటి వాటి గురించి పడలేదు చెరసాల్లో. సువార్త విషయమై, క్రీస్తు విషయమై ఖైదీ అయిపోయాడు. అయితే ఇతడు ఆలోచన ఇలా ఉండాలి, కానీ ఆ స్థితిలో కూడా ఉండి ఏం చేస్తున్నాడంట? ఈ సువార్త లేకపోతే సిలువ ఎవరి జీవితంలో వ్యర్థము కాకుండా లాగున అక్కడి నుండి కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో ఆరాటపడుతున్నాడు, ఎంతో ప్రయత్నములు చేస్తున్నాడు. ఆ ప్రయత్నములు, ప్రయాస, ఆ ఆలోచన నుండి రాబడిందే ఈ పత్రిక, ఎఫెసీ పత్రిక. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అక్కడ నుండి సువార్త యొక్క విలువ ఎరిగిన వాడు కాబట్టి తన పరిస్థితిని బట్టి బాధపడక, ఆ పరిస్థితి ఏమున్నదిలే, సిలువ మాట్లాడకూడదు,
ఆ పరిస్థితిలో మంచిది కాదుగా, ఆ పరిస్థితి నాకంత విలువైనది కాదు. సువార్తే నాకు విలువైనది. ఆ సువార్త నేను ఇలా ఉండిపోయినను సరే, ఎంతవరకు నేను ప్రజెంట్ చేయగలను, ఎంతవరకు పబ్లిసిటీ చేయగలను, ఎంతవరకు ప్రాచుర్యం చేయగలను, ఆయన చేసిన ప్రయత్నం ఈ యొక్క ఉత్తరం. ఎందుకొరకు అంటే ఇది ఒక ఎత్తైతే, రెండోది నశించిపోతున్న ఆత్మల ఎడల భారము. క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేస్తుందంట? బలవంతము చేస్తుంది నశించిపోతున్న ఆత్మల గురించి. ఈ రెండు కారణములు బట్టి చెరసాలలో ఉన్నను సరే, అతడు చెరసాల బాధలు మెంటల్గాను ఫిజికల్గాను ఏ రీతిగా తీసుకోలేదు. ముందు వాక్యమే అనుకున్నాడు, సువార్త అనుకున్నాడు, వారు ఆత్మ రక్షించబడాలి అనుకున్నాడు. వారి గురించి రాస్తున్నటువంటి ఎఫెసీ పత్రికను డివైడ్ చేస్తే 3 అధ్యాయాలు, ఒకటి తర్వాత రెండవ భాగముగా మిగిలిన అధ్యాయాలు మనం చూసుకోవచ్చు. ఈ 2 భాగాలుగా ఉంటుంది ఎఫెసీ పత్రిక. మొదటి 3 అధ్యాయాలు కూడా సువార్తను డిపెండ్ అయి ఉంటుంది. 4వ అధ్యాయం నుండి ఆయన చెప్పాల్సినటువంటి మ్యాటర్ అంతా కూడా మనకి సలహాలు, సూచనలు, కుటుంబ వ్యవస్థ గురించి, సమాజ వ్యవస్థ గురించి, దేవునితో సంబంధం గురించి, ఇలాంటి సంబంధాల మధ్యన, రిలేషన్స్ మధ్యన మాటలు 2వ పార్టీలో, అంటే 4వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా సంబంధాల నడుమ సమాజంలో నువ్వు ఎట్లా జీవించాలి, ఒక తండ్రి తల్లి దగ్గర నువ్వు ఎలా జీవించాలా, ఒక దాసుడు యజమానుడి దగ్గర ఎలా ఇవి కనబడతా ఉంటాయి. మొదటి 3 అధ్యాయాలు ఒకటి సువార్తను బేసిక్ చేసుకొని రాయబడిన మాట. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో ఉన్నాం కదా. సెకండ్ హాఫ్లో మనకి ఇవ్వబడిన పార్ట్ కొన్ని వచనాలు. 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు. అక్కడ ఒక విలువైన జీవితం కొరకు మీరు పిలువబడ్డారు అని చెప్తూ, ఏమిటి ఆ విలువైనటువంటి జీవితం అంటే ఒక్కటే బేస్ చేస్తున్నాడు. ఆ విలువైన జీవితం ఎలా వస్తుందంటే, ఆ మొదటి వచనం నుండి ప్రారంభించండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఐక్యతను మీరు కాపాడుకోండి. ఐక్యత ద్వారా మీకు విలువైన జీవితం అనేది ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఐక్యతలో నుండి, ఇందాక యేసు ప్రభు సువార్త పాఠంలో ఏం చెప్పాడు? విలువైన జీవితం కొరకు తగ్గింపులో నుండి హెచ్చింపు, విలువైన శ్రేష్టమైన జీవితం చెప్తే, ఇక్కడ మరి యొక్క ఆలోచన చెప్తున్నాడు, ఐక్యతలో నుండి ఒక విలువైన జీవితం. అదేంటండి, అదేం మాట? ఐక్యతలో నుండి విలువైన జీవితం అలాగే ఉంది. ఇక్కడ ఐక్యతకు ఆధారమై పిల్లర్స్ లాంటివి కొన్ని విషయాలు అక్కడ రాశాడు. ఒక 7 విషయాలు అనేవి. ఒకటి, సమాధాన సంబంధాల మధ్యనే ఐక్యత అనేది. ఐక్యత కలిగి ఉండాలంటే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు. మనందరం ఐక్యంగా ఉండాలంటే మన మధ్యన ఏముండాలి? మొదటిది, సమాధాన సంబంధాలు కలిగి ఉండాలి. మనలో ఒకరికి ఒకరు. అది అక్కడ ప్రారంభంలోనే రాయబడి ఉన్నది. మీలో చాలామంది కుటుంబాలు కూడా, మీ కుటుంబాలు కూడా అమ్మమ్మలతో, తాతయ్యలతో, నాన్నగారులతో, తల్లితో, బావగారులతో, వదినగారులతో, లేదా అత్తమ్మలతో సమాధాన సంబంధాలు కలిగి ఉండటం లేదు. ఎప్పుడైతే అది సంఘమైనను మీ కుటుంబమైనను సమాధాన సంబంధాలు లేకపోతే వెంటనే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతటి వారైనా సరే, మీ ఉద్యోగము ద్వారా, మీ ధనము ద్వారా, మీరు ఏ విషయం ద్వారా విలువగా మీరు చూడబడరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు విలువ ఎక్కడ ఉంటుంది అంటే ఐక్యత ద్వారానే విలువ వస్తుంది. మీరు మీ కుటుంబంలో అందరితో కూడా ఐక్యముగా ఉంటేనే, సంఘములో అంతా ఐక్యముగా ఉంటేనే అప్పుడు విలువ అనేది బయట మనకు కనబడుతూ ఉంటుంది. కానీ అంతా చీలిపోతూ ఉంటే విలువ మనకి, ఇదిగో నా దగ్గర డబ్బు ఉన్నదంటే నీ డబ్బు ఎవరికి కావాలా, నీ బలం ఎవరికి కావాలా, నీ అధికారం ఎవరికి కావాలా, విలువ ఎవరు? ఐక్యత ఎక్కడ ఉన్నదో అక్కడ విలువ వస్తుంది. ఆ ఐక్యత కొరకు ఏమి పిల్లర్స్ కొన్ని ఉన్నాయి. ఈ లెసన్ ఆధారంగా మాత్రమే. ఏమిటంటే, మొట్టమొదటిది, అది అత్తైనా, మామైనా, అది కుమారుడైనా, అది వదినైనా, లేకపోతే ఎవరైనాను సరే, ఇంటిలో కానీ సంఘములో కానీ సమాధాన సంబంధములు కలిగి ఉండండి. ఇది నాకు ఉద్యోగం ఉందో వేరే అయిపోతానంటే వేరే అయిపోగానే నీకు విలువ ఉండదు. తర్వాత కలిసే ఉండాలి, అందరూ కలిసే ఉండాలి. కుటుంబంలో, సంఘములో, సమాజంలో కలిసే ఉండాలి. కలయిక విలువనిస్తుంది. రెండవది, నీకు విలువైన జీవితం రావాలి అంటే తప్పనిసరిగా ఇదే మొదట ఉండవలసిన విషయము, నీ ఆలోచనలు, నీ తలంపులు కాదు, కానీ ఆత్మ సహాయం, ఆత్మదేవుని సహాయం నడిపింపులో వెళితేనే నీకు విలువ ఉంటుంది.
అక్కడ ఉన్నది రాయబడి ఉన్నది, మీరు చదువుకోండి, లేకపోతే చదవమ్మా. ఆత్మ కలిగిస్తుంది ఐక్యత, కానీ మనకు మనముగా కలిగించుకోలేం. మా జాగ్రత్తగా విన్నారా? ఇప్పుడు నేనుగా సంఘముతో కలిసిపోదామన్నా, మీకు మీరుగా ఒకరికొకరు ఒకటైపోదామన్నా, మీ కుటుంబంలో ఒకరికి ఒకరు ఒకటైపోదామన్నా, అది మన వలన జరిగే కార్యము కాదు. ఒక ఐక్యత రావాలి అంటే అది ఆత్మ కలిగించే కార్యము. కాబట్టి మనం అందరము కూడా ఐక్యత కొరకు ఆత్మను ఫాలో అవ్వాలి, కానీ మన ఆలోచనల ప్రకారము, మన ప్రయత్నముల ప్రకారము మనం ఐక్యత కొరకు దారి ముందుకు సాగకూడదు. సమాధాన సంబంధాలు మెయింటైన్ చేయండి ఐక్యత కొరకు. రెండవది, ఐక్యత కొరకు ఆత్మ సహాయము తీసుకోనండి, ఆత్మ నడిపింపులో మీరు ముందుకు సాగండి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, ప్రత్యేకంగా వివరించిన అవసరం లేదు. మూడవది, ఒకరి ఎడల ఒకరు ఏం కనపరచాలా? కోపములు కాదు. అది ఇల్లైనా, సంఘమైనా, సమాజమైనా, ఎక్కడైనా సరే కోపాలు కాదు, ద్వేషాలు కాదు, పగలు కాదు, ప్రతీకారాలు కాదు. ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. మనకి పత్రికలు చాలా ఉన్నాయి ఇంక ఇలాంటి మాటలు. ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా మీరందరూ ప్రేమ కలిగి ఉన్నారా? మీరందరూ కూడా ఊరికనే అడుగుతున్నా. ఎస్, లేకపోతే మనకు విలువ ఉండదు, మన జీవితాలు, మన కుటుంబాలకు విలువ ఉండదు. సమాధాన సంబంధాలు ఉన్నాయి మనకి, చెక్ చేసుకోవాలి. ఆత్మ సహాయంలోనే ముందుకు వెళ్తున్నామా? చెక్ చేసుకోవాలి. నా ఆలోచన ప్రకారం పోతున్నానా? నేను ఆత్మ నడిపింపులో వెళ్తున్నానా? సమాధానంగా ఉంటున్నానా? విభేద ధోరణితో, మనస్పర్ధాలతో ఉంటున్నానా? ప్రేమతో ఉంటున్నానా? పగతో ఉంటున్నానా? ఇలాంటివి చెక్ చేసుకోవాలి. ఈ ఇంకా వివరణలు మీకు తెలిసినవే. ఆ కిందకి వెళితే సహనము. కొన్ని మనం అనుకున్నట్టుగా జరుగుతాయి, కొన్ని మనం అనుకున్నట్టుగా జరగవు. ఇలాంటప్పుడే కదా సహనము కోల్పోతాం. మనం అనుకున్నది జరగలేనప్పుడే కదా సహనము కోల్పోతూ ఉంటాం. కానీ అనుకున్నది జరిగినా, అనుకోరానిది జరిగినను సరే మనం ఎట్లా ఉండాలా? మనమందరి ఎడలా కూడా సహనముతో ఉండాలి, సహనముతోనే ఉండాలి. ఎందుకు? ఐక్యత కొరకు. ఒకవేళ సహనము లేకపోతే వెంటనే ఐక్యత చెడిపోతుంది, ఐక్యత చెడిపోతుంది. సహనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది మరి ఒక మాట, దీర్ఘశాంతముతో మనం ఉండాలి. ఎంతమంది దీర్ఘశాంతం? ఈ మధ్యన అందరూ ఫైర్ అయిపోతున్నారు, చిన్నోడి దగ్గర నుండి పెద్దవాడి దగ్గర, ఆడవాళ్ళ దగ్గర నుండి. అరే, వృద్ధులు కూడా, మంచం మీద ఉన్నవారు కూడా ఏదైనా పలకరిస్తే ఫైర్, అది బ్రాండే అలాగని వారిని చూసుకోవాల్సి వస్తుంది. అలా కాదు, మనం దీర్ఘశాంతముతో ఉండాలి. సంపూర్ణమైన వినయం. ఇది చాలా, వినయం అనేది ఎన్ని ఆశీర్వాదాలకు కారణముగా ఉంటున్నదోనండి. సామెతల గ్రంథానికి వెళ్ళిపోతే కనుక ఈ పదం పట్టుకొని వినయమునకు అబ్బబ్బో ఎన్ని దీవెనలు. యెహోవా యందు భయభక్తులు గలవారు దీర్ఘాయుషు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, జ్ఞానానికి మూలము, ఆ జీవ సాధకము, జీవ ఓట. ఎలా ఉన్నదో వినయానికి కూడా సేమ్ అట్లాగే అన్నీ ఉన్నాయి సామెతల గ్రంథంలో. మీరు చదువుతూ ఉంటే చాలా, అది వేరే టాపిక్. సంపూర్ణమైన వినయం, సాత్వికము, సౌమ్యము, మృదుత్వము. ఈ సాత్వికము కూడా మనము కలిగి ఉండాలి. ఈ 7 కూడా ఏంటండి? ఈ బిల్డింగ్కి పిల్లర్స్ ఎలాగో ఐక్యతకు పిల్లర్స్ లాంటి ఆధారాలు. ఇలాంటి 7 విషయాలతో మనము ఐక్యముగా ఉండగలము. ఈ ఐక్యత యొక్క ఆ గోల్, లేకపోతే గురి, గమ్యము, లక్ష్యం ఏమిటి? ఐక్యత యొక్క లక్ష్యం ఏమిటి? ఈ యొక్క ఐక్యత యొక్క గురి ఏమిటనుకుంటున్నారు తెలుసా? విలువైన జీవితం. దానినే కొంచెము బైబిల్ మాట నేను కన్వర్ట్ చేస్తూ వచనాలలో మేము చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ విలువైన జీవితం మరేంటో కాదు, మీ అందరికీ వచ్చినటువంటి కీర్తన 133వ సంకీర్తన. ఏమిటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. అబ్బబ్బబ్బా, ఎంత మేలు. అది ఎలా ఒకవేళ కంపేర్ చేయి ఒకసారి నాకు అంటే, ఎవరు ఈ లోకంలో దేనితో కంపేర్ చేయలే. ఎంత మనోహరం, ఎంత మేలంటే, యాజకుడు, హై ప్రీస్ట్ అహరోను గారి యొక్క అంగీలు, ఆ వైభవము, అక్కడ నుండి తైలము ఆయన తల వెంట్రుకల మీద పోస్తే గెడ్డముల నుండి కారి ఆ యాజకుని యొక్క వస్త్రముల యొక్క వైభవం ఉన్నది చూసారా? ఇంకెలా వివరించాలా సహోదరుల ఐక్యత? అంతగా వివరించి అక్కడ విలువైన జీవితం గురించి చూపెడుతున్నాడు. ఆ 3వ వచనం సెకండ్ హాఫ్లోకి, అచట ఆశీర్వాదమును, శాశ్వత జీవం అంటే ఏంటో తెలుసా? శాశ్వత జీవితం అంటే జీవం అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యము.
దేవుని రాజ్యము. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని ఏమన్నాయంటే దాంట్లో నీతియు సమాధానమును పరిశుద్ధత యందలి ఆనందమునై ఉన్నది. దీనినే నేను ఇందాక విలువైన జీవితం అంటే ఏమని చెప్పాను? విలువైన జీవితం అంటే ఏమి ఉండాలని చెప్పాను? ఆనందం ఉండాలని చెప్పాను కదా. రెండవది ఏమని ఉండాలని చెప్పాను? సమాధానం ఉండాలని చెప్పాను కదా. విలువైన జీవితం అంటే స్వచ్ఛత ఉండాలని చెప్పాను, చూసారా? అంటే పరిశుద్ధత. విలువైన జీవితం అంటే నీతి కూడా ఉండాలని చెప్పాను కదా. అవన్నీ కలిపి ఇక్కడ ఏమని పిలువబడుతుందంటే అదే దేవుని యొక్క రాజ్యము. మీరు ఒకవేళ విలువైన జీవితం కోరుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఏం కలిగి ఉన్నారు? దేవుని రాజ్యమై ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యము? సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు. అక్కడేముంటుందంట? దేవుని ఆశీర్వాదమును శాశ్వత జీవం, దేవుని యొక్క రాజ్యం ఉంటుంది అక్కడ వారికి. అంటే విలువైన జీవితం ఉంటుంది, అదే వర్తి లైఫ్. దాని కొరకే పౌలు ఇక్కడ ఏమన్నాడంటే మిమ్ముని పిలిచిన పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకోనండి అంటే జీవించుడి. ఎలాగండి? ఐక్యత. ఈ ఐక్యత ఎలాగ? నేను అనుకుంటే అవ్వదు. 7 విషయాలు ఫాలో అయిపో. ఈ 7 విషయాలు: సమాధాన సంబంధాలు, ఆత్మ సహాయం చేత, దీర్ఘశాంతముతో, సహనముతో, ప్రేమతో, ఓపికతో, సాత్వికముతో, ఇలాంటి వాటితో నువ్వు ఫాలో అయిపోతే తప్పకుండా అక్కడ ఐక్యత వచ్చేస్తుంది. ఐక్యత యొక్క గమ్యము, గురి, లక్ష్యం ఏంటంటే నీకు విలువైన జీవితమే, అంటే దేవుని రాజ్యమే నువ్వు కలిగి ఉంటావు. ఈ దినాన అలాంటి విలువైనటువంటి జీవితము కోరుకోవడానికి ప్రయత్నం చేయండి, అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి. కేవలం ఫీల్ అవ్వడానికి కాదు, ఎంజాయ్ చేయాలి మనం దేవుని విలువైన జీవితాన్ని. అంతేగాని పరిచయుల మాదిరిగా, సద్దూకైల మాదిరిగా, అలనాటి ప్రధాన యాజకుల మాదిరిగా విలువైనటువంటి జీవితాన్ని, అగ్రపీఠములు, ఉన్నతమైన జీవితాలు, స్థానాలు కోరుకొని మన ప్రణాళికలు కూడా సరిగ్గా రూపొందించుకోవడం లేదు. మన ఉద్దేశాలు సరిగ్గా క్రమముగా ఉండటం లేదు. మన తలంపులు కూడా మంచిగా ఉండటం లేదు. ఆఖరికి మంచి జరిగినా సరే మంచిని గుర్తించలేక, గమనించలేక, దానిని కూడా ఆస్వాదించలేనటువంటి స్థితిలో నాకు విలువైన జీవితం కావాలి. నీకుగా విలువైన జీవితము రాదు. విలువైన జీవితం అంటే తగ్గింపులో నుండి వస్తుంది, ఐక్యతలో నుండి వస్తుంది. ఈ 2 విషయాలు మీరు మెయింటైన్ చేయండి తప్పనిసరిగా దేవుని రాజ్యమును, అంటే ఒక యోగ్యకరమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైన జీవితం మీరు జీవించబోతున్నారు. అలా మీరు జీవించాలి అని నా ప్రార్థన. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.